కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పొడిగించడం అనేటువంటి విషయంలో మరి కేంద్ర ప్రభుత్వము రెండు రకాల, ఒకటి కరోనాను కట్టడి చేయడము, రెండు ప్రజలకు కొంత వెసులుబాటు కలిగించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవడము అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంతో నిన్న విధి విధానాలు రూపకల్పన చేసి అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అందులో భాగంగానే గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోను, అదేవిధంగా రెడ్ జోన్స్ అనేటువంటి విభాగాలుగా విభజించి ఆ రెడ్ జోన్స్లో కూడా ఎక్కడైతే కేసులు తీవ్రత ఉందో, ఎక్కడైతే ప్రైమరీ కాంటాక్టు, సెకండరీ కాంటాక్టు విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయో, కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయో, ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉందో, ఎక్కడైతే గత నెల రోజులుగా వస్తున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో మరింత పెరగడానికి అవకాశం ఉన్నటువంటి రికార్డులను బట్టి నిర్ధారించి దాన్ని కంటైన్మెంట్ జోన్ కింద తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వము ఈ జోన్స్ను ఎంపిక చేయడం జరిగింది. ఒక కేటగిరీ కింద ఒక కొలమానం ప్రకారము ఈ కేటగిరీస్ను నిర్ధారించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కంటైన్మెంట్ జోన్స్ పైన దృష్టిని కేంద్రీకరించాలి, రెడ్ జోన్స్ పైన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దృక్పథంతో ఈ యొక్క మరి సమగ్రమైనటువంటి ఒక విధి విధానాల రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు, దేశంలో 130 జిల్లాలను రెడ్ జోన్స్ గాను, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్ గాను, 319 జిల్లాలను గ్రీన్ జోన్స్ గాను నిర్ణయించడం జరిగింది. ఈ కంటైన్మెంట్ జోన్స్ 130 జిల్లాలలో ఉంటాయి. అందులో ఇటు అటు మారుతూ ఉంటాయి. కాబట్టి కంటైన్మెంట్ జోన్కు సపరేట్గా జిల్లాల వారీగా లేదు, ప్రాంతాల వారీగా తీసుకోవడం జరిగింది. జిల్లాల వారీగా కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధి కావచ్చు, 130 ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అందులో మున్సిపాలిటీల పరిధిలో కావచ్చు, గ్రామ పంచాయతీ పరిధి కావచ్చు, ఒక మున్సిపల్ వార్డు కావచ్చు, ఆ రకంగా ఎక్కడికక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి సమస్యను బట్టి, అక్కడ ఉండేటువంటి విధానాలను బట్టి ఈ యొక్క కంటైన్మెంట్ జోన్స్ను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కంటైన్మెంట్ జోన్స్ను పూర్తిగా లాక్ చేయాలని, ఎవరు బయటికి వెళ్ళినా, ఎవరు లోపలికి వచ్చినా వివరాలు ఇచ్చి వెళ్ళాలని, అక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ, షాప్స్ కానీ లేక వెహికల్స్ కానీ లేక ప్రజల మూమెంట్ కానీ ఉండకూడదు. ఆల్మోస్ట్ కర్ఫ్యూ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ కంటైన్మెంట్ జోన్లలో మనము రూపకల్పన చేసుకోవాలి. లేనట్లయితే కరోనాను మనలాంటి దేశంలో అరికట్టడము చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి, ప్రభుత్వ యంత్రాంగం ఆ రకంగా పనిచేయాలి. కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి, రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయా స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలా దురదృష్టకరం ఏంటంటే అత్యధికమైనటువంటి కేసులు గత నెల రోజుల నుంచి చూసినట్లయితే ఈరోజు 2293 కేసులు
ఈరోజు మార్నింగ్ అంటే గత 24 గంటలుగా నిన్న 9 గంటల నుంచి ఈరోజు 9 గంటల వరకు లెక్క తీస్తే మేము మార్నింగ్ 9 to 9 ఒకసారి తీస్తాము. ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఒక లెక్క తీస్తాము. ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి రేపు రాత్రి సాయంకాలం 5 గంటల వరకు ఒకటి తీస్తాము. రేపు రాత్రి 10 గంటల నుంచి అంటే ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు కూడా ఈ రకంగా ఎప్పటికప్పుడు మనము వివరాలు సేకరించినప్పుడు నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 2293 కేసులు ఈరోజు నమోదు కావడం ఏదైతున్నదో చాలా మరి ఒక రకంగా చాలా కరోనా తీవ్రతను మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెత్స్ కూడా కొంత తగ్గినప్పటికీ నిన్నటి కంటే నిన్న 73 ఉంటే ఈరోజు 71 వచ్చాయి. టోటల్ డెత్స్ 1218 డెత్స్ ఉన్నాయి. మరి ఈ రకంగా చూసినట్లయితే కొంత ఇవన్నీ కూడా ఎక్కువ కంటైన్మెంట్ జోన్స్ నుంచే వస్తున్నటువంటి పాజిటివ్ కేసులు ఉన్నాయి. రెడ్ జోన్స్ నుంచే వస్తున్నటువంటి మరణాల సంఖ్య ఉన్నది. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినటువంటి అనుభవంతో దృష్టి పెట్టుకొని రెడ్ జోన్స్ను ప్రాంతాలను కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలి. మిగతా ఆరెంజ్ జోన్స్ కానీ గ్రీన్ జోన్స్ కానీ లాక్డౌన్ స్పిరిట్తో అవి అక్కడ కొన్ని ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలకు లేక ప్రజల మూమెంట్కు కొంత వ్యాపార లావాదేవీలకు ప్రభుత్వ కార్యాలయాల పనులకు ప్రైవేటు సంస్థల కార్యాలయాల నిర్వహణకు కొంత వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇచ్చినా అందరూ కూడా లాక్డౌన్ స్పిరిట్ను దృష్టిలో పెట్టుకొని మరి ఆ యొక్క వెసులుబాటును ఉపయోగించుకోవాలి తప్ప ఏమాత్రం మనము నిర్లక్ష్యం చేసినా అలక్ష్యం చేసినా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి పరిస్థితులు తీవ్రంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేశంలో 80 జిల్లాలలో లాస్ట్ 7 days ఫ్రెష్ కేసు ఒకటి కూడా నమోదు కాలేదు. అదేవిధంగా దేశంలో 46 జిల్లాలలో లాస్ట్ 14 days ఫ్రెష్ కేసు ఒకటి కూడా నమోదు కాలేదు. దేశంలో గత 40 జిల్లాలలో 21 daysగా అంటే 21 రోజులుగా ఒక్క ఫ్రెష్ కేసు కూడా రాలేదు. అదేవిధంగా లాస్ట్ 28 daysగా అంటే గత 28 రోజులుగా 26 జిల్లాలలో సింగిల్ కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే స్లోగా కొన్ని జిల్లాలలో పాజిటివ్ కేసుల నుంచి కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల సహకారంతో. ఆ జిల్లాలు కూడా మరి పాజిటివ్ కేసుల నుంచి ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా 319 జిల్లాలలో మరి తీవ్రత లేనటువంటి జిల్లాలుగా ఈరోజు మన ముందుకు వచ్చినాయి. కాబట్టి ఆ 319 జిల్లాలను గ్రీన్ జోన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 284 జిల్లాలను ఆరెంజ్ జోన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 130 జిల్లాలను తీవ్రతగా ఉన్నటువంటి జిల్లాలుగా రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము ఒక దిక్కు గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ ప్రకటిస్తూనే మరి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రతిరోజు సంప్రదింపులు చేస్తూ అన్ని రకాల వ్యవస్థ రేపు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనము ఒక వార్
వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి సిద్ధంగా ఉంటామో అన్నిటికీ ఈ కోవిడ్ అనేటువంటి మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా భారత ప్రభుత్వము లేక వివిధ రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగంతో అన్ని రకాల పరిస్థితులను కూడా ఎదుర్కోవడం కోసము సిద్ధంగా ఉండాలనేది ప్రధానంగా అన్ని రాష్ట్రాలతో ప్రధానమంత్రి గారు చెప్పారు. మేము కొన్ని గ్రీన్ జోన్స్గా ప్రకటిస్తాము, కొన్ని ఆరెంజ్ జోన్స్గా ప్రకటిస్తాము. అయినప్పటికీ కూడా ఏ పరిస్థితి వచ్చినా కూడా పూర్తి అప్రమత్తంగా అన్ని జిల్లా యంత్రాంగాలు, మండల యంత్రాంగాలు ఉండాలి. దానికోసము ఈరోజు మనము హాస్పిటల్స్, కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో అవి ఈరోజు 774 హాస్పిటల్స్ను దేశవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఈచ్ బెడ్ వారుగా ఇన్ఛార్జ్ ఎవరు ఉండాలి అది కూడా ఈరోజు మ్యాపింగ్ చేయడం జరిగింది. 774 కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ అవి తయారు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా 76 హాస్పిటల్స్ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో 698 హాస్పిటల్స్ను సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఐసోలేటెడ్ బెడ్స్ తీసుకుంటే, కోవిడ్ సంబంధించినటువంటి ఐసీయూ బెడ్స్ తీసుకుంటే మరి ఆ బెడ్స్ కూడా సుమారు 2 లక్షలకు పైగా బెడ్స్ను సిద్ధం చేయడం జరిగింది. అందులో 2,52,843 బెడ్స్ ఈరోజు ఈ హాస్పిటల్స్లో 774 హాస్పిటల్స్లో బెడ్స్ ఏర్పాటు చేశాము. అందులో 27,377 ఐసీయూ బెడ్స్, 27,337 ఐసీయూ బెడ్స్, టోటల్ బెడ్స్ 2,52,843 బెడ్స్ ఇందులో ఉన్నాయి. అదేవిధంగా టెస్ట్ చేసేటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉండేనో అవి ఈరోజు మరి ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క ల్యాబ్స్ను కూడా చాలా పెద్ద ఎత్తున పెంచేటువంటి ప్రయత్నము ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేస్తూ ఉంది. అదేవిధంగా వెంటిలేటర్స్ను మ్యాపింగ్ చేసి ఎక్స్క్లూజివ్లీ కోవిడ్ పేషెంట్స్ వచ్చినట్లయితే, పెరిగినట్లయితే, అవసరం ఉన్నట్లయితే ఉపయోగించాలని 19,398 వెంటిలేటర్స్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ రకంగా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సిద్ధం చేస్తూ ఉంది. మరొక దిక్కు పీపీఈ కిట్స్ ఈరోజు 2,22,00,000 సేకరించాలని ఫ్రెష్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ఇచ్చినవి సరఫరా చేసినే గాక మరింతగా మొన్న జరిగినటువంటి సమావేశంలో, నిన్న ఫైనల్ చేసినటువంటి సమావేశంలో 2.22 crores 2,22,00,000 పీపీఈ కిట్స్ తయారు చేయాలని, అందులో 1,43,00,000 కిట్స్ పీపీఈ కిట్స్ మన దేశంలోని స్వదేశీ కంపెనీలలో మరి తయారు చేయాలని, దానికోసము 111 స్వదేశీ పరిశ్రమలను, సంస్థలను ఈ యొక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంటిలేటర్స్ ఇప్పుడు చెప్పినటువంటి 19,398 వెంటిలేటర్స్ ఏవైతే సిద్ధంగా ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా మ్యాపింగ్ చేసి మరి ఎక్కడెక్కడ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెంటిలేటర్స్ తీసుకురావాలి, ఏ హాస్పిటల్ తీసుకురావాలి అనేది కూడా మ్యాపింగ్ చేసి సిద్ధంగా పెట్టాము. అది కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో కొత్తగా 59,884 ఈరోజు వెంటిలేటర్స్ సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సిద్ధమైనవి. టోటల్గా అది బిహెచ్ఎల్ కంపెనీ కావచ్చు, మహేంద్ర కంపెనీ కావచ్చు, ఆ రకమైనటువంటి కంపెనీలలో 59,884 మరి
ఈ యొక్క వెంటిలేటర్స్ను సిద్ధం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మరి ఎన్పిఈ మాస్క్స్ ఏవైతే ఉన్నాయో N95 అదేవిధంగా N99 ఈ 2 మాస్కులు కూడా మరి ఒక 2.5 కోట్లు మాస్కులు స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో తయారు చేయాలనేటువంటి దృక్పథంతో మాస్కులు తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైడ్రాక్సీ క్లోరికిన్ మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి 30 కోట్ల మాత్రలు ఈరోజు సిద్ధం చేయడం జరిగింది. ఆ రకంగా అన్ని విషయాలలో ముఖ్యంగా ముంబై, పూణే, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ ఇలాంటి పట్టణాల మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి మరి 24/7 చొప్పున మానిటరింగ్ చేస్తూ ఉన్నాయి. ఆ యొక్క జిల్లాలలో పెరిగేటువంటి అవకాశము ఆ యొక్క పట్టణాల్లో, ఎందుకంటే జనసాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరిగేటువంటి అవకాశం ఉంటుందని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ట్రైన్లను కూడా మరి చాలా పెద్ద ఎత్తున మొత్తము ఈరోజు మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వారు వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా రాష్ట్రాలలో మేము గత నెల రోజులుగా ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళకూడదు, ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలి, వాళ్ళకు కావాల్సినటువంటి వసతి సౌకర్యము, భోజన సౌకర్యం కల్పించాలని 12,000 కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాలకు ఇచ్చాము. భోజనాల కోసమే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద ఈ వలస కార్మికుల కోసం ఇచ్చినప్పటికీ కూడా చాలామంది మరి మేము మా సొంత గ్రామాలకు వెళ్తాము, మా తల్లిదండ్రులను చూస్తాము, మా బంధువులను చూస్తాము, మా గ్రామంలో ఉంటాము. ఈ కష్ట సమయంలో మేము మా సొంత ఊరు విడిచి ఇక్కడ మేము ఉండలేమని చాలామంది వలస కార్మికులు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ మాటను ఖాతరు చేయకుండా వేలాది మంది పసిపిల్లలతో సహా 100 కిలోమీటర్లు మండు టెండలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి వాళ్ళందరినీ ఎవరైతే తప్పకుండా మా సొంత గ్రామాలకు వెళ్తాము, మేము ఇప్పుడు ఇక్కడ పని చేయము అన్నటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళందరికీ కూడా ఒక బస్సుల ద్వారా తీసుకుపోవాలని ఆలోచన చేశాము. చివరికి చాలా డిస్టెన్స్ బస్సులు ఎలా అంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకు మరి బస్సులలో ప్రయాణం చేయాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులు పెట్టి తీసుకెళ్ళాలి. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు ట్రైన్లు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నిన్నటి రోజు నిర్ణయం తీసుకొని మొన్న రాత్రి లేట్ నైట్ నిర్ణయం తీసుకొని నిన్న ఉదయం 5 గంటలకు ఫస్ట్ ట్రైను హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరింది. ఫస్ట్ ట్రైను నిన్న ఒక్కరోజే మొదటి రోజే 6 ట్రైన్లు నడిపాము. ఈ రోజు నుంచి సుమారు 300 పైచీలకు ట్రైన్లు ఇంకా అవసరమైతే పెంచుతాము. అన్ని ట్రైన్లను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కార్మికులను వాళ్ళ స్వస్థలాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దానికోసము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరి చర్చించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మరి ఈ యొక్క కార్మికులను, వలస కార్మికులను గుర్తించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ యొక్క కార్మికులను గుర్తించి ఏ రాష్ట్రానికి వెళ్ళాలి, ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలో ఉన్నారో గుర్తించి వాళ్ళందరూ రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్లు కొనాలనేటువంటి దృక్పథం కాకుండా ఎక్కడైతే ఉన్నారో అక్కడనే వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా కలెక్టర్సు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు ఉన్న ప్రాంతంలోకే టికెట్లు పంపించేటువంటి ప్రయత్నం. ఏ రైల్వే స్టేషన్లో ట్రైన్ టికెట్లు అమ్మరు. ఎవరు కూడా సామాన్య ప్రజలు రైల్వే స్టేషన్కు రాకూడదు. ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నోడల్ అధికారులు గ్రూపులుగా నిర్ణయిస్తారో వాళ్ళను మాత్రమే పంపిస్తారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళను మాత్రమే నోడల్ ఆఫీసర్ గుర్తించి పంపిస్తారు. ఎవరైతే యాత్రికులు చిక్కుకున్నారో వాళ్ళను మాత్రమే నోడల్ ఆఫీసర్ గుర్తించి పంపిస్తారు. ఎవరైతే టూరిస్టులు చిక్కుకున్నారో వాళ్ళను మాత్రమే పంపిస్తారు తప్ప
సామాన్య ప్రజలు ఎవరిని కూడా రైల్వే స్టేషన్లో టికెట్ అమ్మేది ఉండదు. సామాన్య ప్రజలకు అందులో అనుమతి ఉండదు. కాబట్టి ఎవరిని పంపాలి, ఎవరిని పంపకూడదు రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఆఫీసర్సే ఇది నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళకు టికెట్ కూడా మరి వ్యక్తులు కానీ లేక ఏ సంస్థల దగ్గర పనిచేస్తున్నారో సంస్థలు కానీ లేకపోతే ఏ రాష్ట్రం నుంచి బయలుదేరుతున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి టికెట్ కొనాల్సి ఉంటుంది. అందరికీ జనరల్గా డిస్టెన్స్తో సంబంధం లేకుండా ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఒక లెక్క ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి అనేటువంటి దృక్పథంతో 50 రూపాయల టికెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అని 30 రూపాయలు, అడిషనల్ ఛార్జ్ అని 20 రూపాయలు, మొత్తము ప్రతి వ్యక్తి ఈ యొక్క వలస కార్మికులు వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఆ యొక్క 50 రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్ కలెక్ట్ చేస్తుంది. ఆ 50 రూపాయలను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడం కానీ, ఏ కంపెనీలో పనిచేశారో, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేశారో, ఏ పరిశ్రమలో పనిచేశారో ఆ యొక్క సంస్థల యజమానులు కానీ దీన్ని కట్టాలి. ఆ రకంగా ఈరోజు ట్రైన్లను నిర్ణయించడం జరిగింది. ఆ ట్రైన్లను కూడా ఈరోజు కూడా చాలా పెద్ద ఎత్తున కార్మికుల వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తొందరగా సిద్ధం చేస్తే వలస కార్మికులను ఎంతమందిని పంపాలనుకుంటే అన్ని ట్రైన్లు కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ సిద్ధం చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల కోర్టులో ఈరోజు బాలుంది. ఎంత తొందరగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కార్మికులను కానీ, విద్యార్థులను కానీ, యాత్రికులను కానీ, టూరిస్టులను కానీ వాళ్ళు గుర్తించి అక్కడ ఉన్నటువంటి రైల్వే జనరల్ మేనేజర్స్తో, రైల్వే అధికారులతో చర్చిస్తే రైల్వే డిపార్ట్మెంట్ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ ఆఫీసర్ను నిర్ణయించింది. రైల్వే డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసరు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు నోడల్ ఆఫీసర్స్ సమన్వయం చేసుకొని ట్రైన్ల ఏర్పాటు సిద్ధం చేస్తారు. ట్రైన్ బయలుదేరే ముందు భోజనం పెట్టాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది. మధ్యలో ప్రయాణం చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్లకు మధ్యలో భోజనం రైల్వే డిపార్ట్మెంట్ పెడుతుంది. వాళ్ళు మాస్కులు విధిగా ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, క్రమశిక్షణతో ఉండాలి. కాబట్టి ట్రైన్ ఎక్కే ముందు పూర్తిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికి ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా వాళ్ళకు అనుమతించరు. ట్రైన్ దిగిన తర్వాత కూడా అయితే డెస్టినేషన్ ఉంటుందో చేరుకున్నట్టు తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళకు ఆరోగ్య పరీక్ష నిర్వహిస్తారు. అక్కడ కూడా